ఏంటి జరిగింది అప్పుడు విన్నారు, సరళతో మీరు 2 సంవత్సరాలు దాదాపు చదువుకున్నారు. కథ ఒక సాయి పల్లవి ఆమె యాక్చువల్గా జీవిస్తుంది కదా, ఆ కథ మీ కళ్ళ ముందు కదులుతున్నప్పుడు అక్కడ పిక్చరైజేషన్ ఏమనిపించింది మీకు? చాలా అద్భుతంగా సాయి పల్లవి చేసిందండి. ఆ బ్యాగ్ పట్టుకొని పిచ్చిదానిలాగా గ్రామాలలో వాళ్ళని ఎంక్వైరీ చేసి, అక్క నేను అన్నను కలవాలి, అక్క నేను ఆ దళంలో వెళ్ళాలి, ఒక ఒక లెక్చరరు దళాల్లో పనిచేయడం అంత కష్టం, నువ్వు ఒక నక్సలైట్ని పెళ్లి చేసుకుంటావా, నక్సలైట్ని పెళ్లి చేసుకోవడం అంటే చిన్న చితక అనుకుంటున్నావా, అంటే నువ్వు ఎట్లా వచ్చావు అక్క, నువ్వు కూడా అట్లాంటి వ్యక్తినే కదా, నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావు అంటే, మా ఐడియాలజీ కలిసింది అంటే, నాకు ఇక్కడ ప్రేమ కాదు నాకు సిద్ధాంతమే ముఖ్యం అని చెప్పి సాయి పల్లవి చెప్పడం, ఆ క్రమంలో తనకు ఒక చిన్న నమ్మకం వాళ్ళకి కలగడం, దాన్ని ఇంకా వేరే వేరే అక్కడ కూడా తనకి నమ్మకం కలగకపోతే ఇంకేదో ఊరికి వెళ్ళడము, ఆ బ్యాగు, ఆ వర్షము, ఆ సీన్స్, తన ఆతృత, తన యాంబిషన్. సాయి పల్లవిలో నేనైతే సరళను చూసుకున్నా. ఆ రోజు సరళలో అయ్యో ఎలా వెళ్ళిందని చెప్పి అప్పుడు ఏడ్చాము, అప్పుడు బాధపడ్డాం, కానీ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ సరళ ఆ లంగా జాకెటు, ఆ చెవులు పోగులు, ఇవన్నీ ఒక సింబాలిక్గా ఉండేవాళ్ళం మేము ఆడవాళ్ళందరం. ఒక ముత్యాల దండ ఒకటి వేసుకునేవాళ్ళం, పెళ్ళైన వాళ్ళం పెళ్ళి కాని వాళ్ళం. ఆ ముత్యాల దండ ఒకటి, లంగా జాకెట్, చాలా సింపుల్గా. అప్పుడు జీన్స్ లేవు, కల్చర్ లేదు మాకు. పంజాబీ డ్రెస్సులు వేసుకుంటే కొంచెం పాష్, కొంచెం మోడర్న్. లంగా జాకెట్లు, లంగా ఓణీలు, డిగ్రీలో చీరలు కట్టుకునే వాళ్ళు. ఆ లంగా ఓణీలు వేసుకొని మన సైకిల్ తొక్కుంటే వెళ్ళేవాళ్ళు. ఆ సైకిల్ తొక్కునే సంఘటన, ఆ గ్రామాలలో తను వెళ్ళడము, కొట్టొచ్చినట్టు అమ్మాయి అదే సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. నిజంగా తను ఈ క్యారెక్టర్ చెయ్యాలని ఒప్పుకోవడం కూడా, ఎందుకంటే వాళ్ళందరూ కొద్దిగా ఈ భావాలు తక్కువ ఉంటాయి, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడో భావాలని ఈరోజు మింగిల్ చేసుకొని నటించాలని ముందుకు రావడం కూడా నిజంగా సాయి పల్లవికి మనం ముఖ్యంగా మన తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా తనకి ధన్యవాదాలు తెలియాలి. రియలిస్టిక్గా బాగా నటించింది. మా సరళని తనలో చూసుకున్నాం. కంప్లీట్ సరళ కనిపించింది. సరళ కనిపించడం ఏంటి, ఏడిపించింది, బాగా ఏడిపించింది. నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. రాంబాబు గారిని ఒకసారి మా పక్కనే ఉంటే ఆ చేతులు కట్టేసిన ఇంకా కొట్టి చంపేస్తారు అనేది అప్పుడు అనుకున్నాం. బాగా మొహం అంతా కొట్టేసి బాగా కొట్టారట, కొట్టిన దెబ్బలకే చనిపోయింది, స్పృహ లేనప్పుడు కాల్చి చంపేశారు అనేది మాకు ఆ వార్త ఉంది, బాగా గుర్తుండిపోయింది. గుర్తుండిపోయినప్పుడు ఎన్ని రాత్రులు ఎన్ని పగలు చిత్రహింసలు పెట్టుంటారు. ఒక చిన్న దెబ్బ తగిలితేనే అమ్మా అని అంటాం కదా, ఆ బిడ్డకు ఆ రోజు అయ్యో నేను ఎందుకు వచ్చాను ఈ పీపుల్స్ వార్లోకి, నా తల్లి దగ్గర ఉంటే బాగుండేది కదా, వాళ్ళ దగ్గర బతికేదాన్ని కదా అని ఫీల్ అయి ఉండేది విజయ్ గారు. కానీ ఆ భయంకరమైన చావు ఏ ఆడపిల్లకు రాకూడదండి. కొట్టి చంపడం అనే దుర్మార్గమైన పీపుల్స్ వారు ఒక భయంకరమైన నరాంతక చర్య అది. అసలు అది ఎవరు మనం దాన్ని నేను ఇంకా చెప్పలేకపోతున్నాను, అంతే దురంకరమైన చర్య అది. అసలు ఆ రోజుల్లో మేము పిల్లలు మా పోలీసులతో తన్నులు తిన్నాము. ఒక లాఠీ దెబ్బ మా కళ్ళ మీద పడితే 2-3 రోజులు నల్లగా వాతలు ఉండేవి మాకు. ఆ వాతలను కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ భరించేవాళ్ళం మేము. ఈరోజు పోలీసు వాళ్ళు అంటే ఆమెడు దూరం ఉరుగుతారు, విద్యార్థులు కావచ్చు ఎవరైనా కావచ్చు. ఎందుకు పడ్డాము, మా తల్లిదండ్రులు నిజంగా నివారించేవాళ్ళు. సరళ వాళ్ళు ఇంటికి వెళ్తే అమ్మ నా బిడ్డను నువ్వు తీసుకెళ్ళొద్దమ్మా సృజన అనేవాళ్ళు. కానీ మేము ఏదో హాస్టల్కి వెళ్తున్నాం అటు వస్తాం ఇటు వస్తాం అని అంటే ఆ తల్లి కూడా మోహన్ అన్న వాళ్ళు కూడా కామ్గా ఉండేటోళ్ళు అంతే. పోవద్దని కానీ చెయ్యొద్దని కానీ ఏమనేటోళ్ళు కాదు మమ్మల్ని. అది ఆ చచ్చిపోయేటప్పుడు భయంకరమైన చిత్రహింసలు పెట్టారు విషయంలో వాళ్ళు. తన దగ్గర నుంచి ఇన్ఫార్మర్ అని ఒప్పించడం కోసం బాగా చిత్రహింసలు పెట్టారనేది వాస్తవం. కొట్టిన తర్వాత ఆ దాన్ని వల్ల బాడీ చూస్తే, ప్రజలు చూస్తే అసలు నక్సలైట్ ఉద్యమం నిర్వీర్యం అయిపోతుందనే భయంతో ఆ రోజు ఆ కుటుంబానికి ఇవ్వలేదు, ఆ శవాన్ని మాకు చూపించనీయకుండా చేశారు. ఎంత దుర్మార్గమైన చర్య అంటే వాళ్ళు చేసింది. నిజంగా ఈ స్థాయి ఆ రోజు మాకుండుంటే ఎట్లుండేదో మరి. కేవలం ధర్నాలు, రాస్తారోకోలు, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి వదిలేశాను తప్ప ఒక గుర్తుగా ఒక స్మృతి చిహ్నమో లేకపోతే సరళ కోసమో ఏమి చేయలేకపోయామనే బాధ ఈరోజు అనిపిస్తుంది నాకు.
సరళ అన్నగారు వాళ్ళు కూడా పట్టించుకోలే పాపం. వాళ్ళు మా చెల్లి పోయింది, చచ్చిపోయింది, ఒక మంచు కని పని కోసమే వెళ్ళింది. కానీ ఆ విధంగా చంపేయబడ్డం అనేది పాపం ఏ కుటుంబం జీర్ణించుకోదు. కానీ వాళ్ళు కొట్టే ప్రతి దెబ్బకి సరళ నిజంగా ఇలాంటి భయంకరమైన సిద్ధాంతం కోసం ఇలాంటి వ్యవస్థను నమ్ముకొని ఈ దళంలోకి వచ్చానా అనేది ఖచ్చితంగా అది క్వశ్చన్ చేసుకొని ఉంటుంది, బాధపడి ఉంటుంది, ఏడ్చి ఉంటుంది. ఆ దెబ్బల్ని తట్టుకొని భరించి చచ్చిపోయి ఉంటుంది. ఆ శవాన్ని ఇవ్వడానికి కూడా సాహసించడానికి పీపుల్స్ ఈ రోజులు చిత్రహింసలు చేయాలి చేసుండరు, అందుకే శవాన్ని ఇవ్వలేదు. చాలా అంటే దాదాపుగా జరిగిన ఈ 35 డేస్లలో వాళ్ళ దగ్గరికి చేరింది ఎప్పుడు చిత్రహింసలు పోయిన దగ్గర నుంచి ఇక చిత్రహింసలే పెట్టుంటారు. అంటే టెస్టులు చేస్తుంటారు. ఇక కొట్టడము రాబట్టడం కోసం కొన్ని డేస్, అది 1 రోజా 2 రోజుల 3 రోజుల అనేది మనం లైవ్లో మనం తెలియని కాని విషయం. కానీ కొట్టడం మాత్రం బాగా కొట్టారనేది పోలీసు వాళ్ళు చెప్పారు, మనకు అన్ని గ్రామస్తులు చెప్పారు. గ్రామస్తుల్లో బాగానే ఆ రోజు పీపుల్స్ వారి మీద బాగా నెగిటివ్ వచ్చింది చుట్టూ గ్రామాల్లో. అక్కని అంటే ఇది ఆ ఊరికి వెళ్ళినప్పుడు జ్యోతక్క ప్లేస్లో సరళ వచ్చి జ్యోతక్కలాగే ఉందని అనేవాళ్ళట. సేమ్ అదే ఏజ్ మనకు తెలియదు, సేమ్ అదే ఫీచర్స్ ఉన్నాయనేది అందరూ అన్నారు. దాని ఫోటో దీని ఫోటో పక్కనేస్తే సేమ్ అలా ఫీచర్స్ కూడా అనిపించినాయి మాకు. ఆ జ్యోతక్క వచ్చింది. అదొక ప్లస్ పాయింట్ కంటే కూడా నెగిటివ్ రివర్స్ అయిపోతుంది తన జీవితానికి. 17 సంవత్సరాలలో తన 100 ఏళ్ల జీవితాన్ని ముగిస్తుందని సరళ అనుకోని ఉండదు, ఎవరు అనుకోలేదు. సో షాక్ అయ్యారు మొత్తానికైతే సినిమా చూసి? బాగా షాక్ అయ్యాను. బాగా షాక్ అయ్యి ఎప్పుడు ఏడవనంతగా ఏడ్చాను. అది కనిపిస్తుంది అంటే కళ్ళ ముందు మీకు అవి. అది అంటే అందరు అనుకోవచ్చు, అంటే కొన్ని కామెంట్స్ వింటుంటాం బయట సోషల్ మీడియాలో పోస్టులు వింటుంటే, ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం ఎంత జరగదా, ఇవి నిజం చెప్తుంది అబద్ధం అంటే ఒకటండి, వ్యవస్థలో ఎవరిని మనం పక్కదోవ పట్టించాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఒక ఉద్యమ బిడ్డగా పోయింది, మాతో 1.5 year జర్నీ చేసింది. అది మాకు చాలా వాల్యుబుల్ డేసెస్ అవి ఈ రోజుకి గుర్తుంటాయి. ఎవరిళ్ళల్లో పడుకున్నాం, ఎవరిళ్ళల్లో హాస్టల్స్ తిరిగాము, ఎన్ని కాలేజీలు తిరిగాము, ఎన్ని చెలో హైదరాబాద్ కార్యక్రమానికి ఖమ్మం నుంచి టికెట్ లేకుండా ప్రయాణం చేసి బాత్రూంల పక్కన పడుకొని హైదరాబాద్కి వచ్చి కార్యక్రమాలు జయప్రదం చేసుకొని మళ్ళీ అర్ధరాత్రి అపరాధనకుండా ఖమ్మం టౌన్లో తిరిగిన సంఘటనలు, ఆ డేస్ అన్నీ తలుచుకుంటే ఇది కదా జీవితం, ఇది కదా, ఇది పోయింది, ఇది మళ్ళీ రావాలి, ఆ భావాలు కావాలి. ఎవరైతే ఆ విధంగా నడిపిన కమ్యూనిస్టు పార్టీలు భావాలు వాళ్ళే ఈరోజు మాలాంటి వాళ్ళందరినీ దూరం చేసుకున్నారే. ఏదో చేయాలి సమాజానికి, ఏదో చేస్తే బాగుంటుంది. ఇప్పటికీ కలిచివేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎన్కౌంటర్ల న్యూస్ చదివినప్పుడల్లా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేవి. మీకు గుర్తుందో లేదో కాచనపల్లి ఎన్కౌంటరు ఒకసారి చదవండి మీరు. ప్రెగ్నెంట్తో ఉన్న ఒక సుసేన అక్కని, అది చనిపోయిన తర్వాత ఇది జరిగింది సంఘటన, సరళ చనిపోయిన తర్వాత జస్ట్ మంత్సే, సేమ్ ఇయర్లో కడుపుతో 6వ నెల 3వ నెల కడుపుతో అక్క మీటింగ్కి వెళ్తుంది గ్రామాల్లో ఫారెస్ట్లోకి. అట్లా ఒక 6గురు ఉంటే భార్యాభర్త ఇద్దరు ఆ మీటింగ్లో ఉంటారు. పట్టుకొని లిటరల్గా పట్టుకొని తీసుకెళ్ళి కడుపులో ఉన్న పేగులతో సహా తీసేసి పిండం కూడా బయటకు వచ్చేటట్టుగా కొట్టి, ఆ ఫోటోలు ఈ రోజుకి మా ఖమ్మం పార్టీ ఆఫీస్లో ఉంటాయండి, చూడండి ఎప్పుడైనా. అట్లాంటి సిచ్యువేషన్ చూస్తే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పోలీసు వ్యవస్థ ఆ రోజు ఉంది అనేది కూడా, అటు పోలీసు వ్యవస్థ మీద అంతే నెగిటివ్ ఉండేది, పీపుల్స్ వారి వ్యవస్థ మీద కూడా. సరళ జరిగిన సంఘటన తర్వాత మొత్తం వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళు అన్నీ ఒక్క పటాపంచులైపోయినాయి, నెగిటివ్ వచ్చేసింది. అది సెటరేట్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళకి, పీపుల్స్ వారి వాళ్ళకి అని అనుకుంటున్నాం. కాబట్టి ఏదైనా నాకు ఆ క్యారెక్టర్లో సాయి పల్లవి నటించడం చాలా అద్భుతం. ఒక రియల్